హలో హాయ్ అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వీడియో వచ్చేసి మ్యాంగో ప్యాకింగ్ అనమాట. ఫస్ట్ ఈ సీజన్లో మ్యాంగో ఫస్ట్ బాక్స్ అనమాట. ఈరోజు అయితే ఓపెన్ చేస్తున్నాము. ఆల్రెడీ 4 days అవుతుంది మ్యాంగోస్ ప్యాకింగ్ చేసేసి తీసుకొచ్చి. చాలా అంటే చాలా స్వీట్ ఉన్నాయి. ఆల్రెడీ తినేసినాం అనమాట. తిన్న తర్వాతకే వీడియో ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి కూడా. తిన్న తర్వాతకి వీడియో పోస్ట్ చేస్తున్నా. ఎడిట్ చేయడానికి అయితే టైం పట్టింది. మీరైతే స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. అసలు ఎట్లా పండినాయో చూడొచ్చు మీరు. ఇది అయితే మార్కెట్ స్టైల్ మ్యాంగో ప్యాకింగ్ అనమాట. ఇది వాళ్ళు మక్క పెట్టడానికి అయితే యూజ్ చేస్తారు కదా, అట్లనే ప్యాక్ చేసిండ్రు. చాలా అంటే చాలా స్వీట్ ఉన్నాయి ఈసారి అయితే. ఇక ఫస్ట్ లేయర్ పెద్ద రసాలు అలాంటివి అనమాట. అవి అయితే కలర్ రాలేదు. కింద 2 లేయర్స్ అయితే ఫుల్ కలర్ వచ్చేసింది అనమాట. ఇవి కూడా చాలా స్వీట్ ఉన్నాయి. ఇంకా ఫ్రూట్స్ అయితే ఇంకా అన్నంటే అన్నీ మేము తినాం కదా. ఇక కొన్ని అయితే ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి అట్లా ఇచ్చినాం అనమాట. ఇంక అన్నీ ఇక మా ఆయన గురించి తెలుసు కదా, ఇంక అన్నీ పంచడమే పని అనమాట. ఉన్న ఎట్లా ఉంటే వేస్ట్ అవుతాయి అని చెప్పేసి ఇక కొన్ని అయితే ఫ్రెండ్స్కి కూడా ఇచ్చిండు. ఇక ఫ్రూట్స్ అయితే టేస్ట్ ఉన్నాయి కదా అని బాగానే లాగించిన తర్వాతకి వాటి పని అవి చేస్తాయి కదా, వేడి అయితే చేసినాయి అనమాట. ఇక పింపుల్స్ కూడా రావడం స్టార్ట్ అయింది. ఇక సీజనల్ ఫ్రూట్ కాబట్టి కంపల్సరీ ఏ సీజనల్ ఫ్రూట్ అదైతే తినేయాలి. అంతే. ఇక ఫ్రూట్స్ విషయంలో అయితే కంపల్సరీ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తినేస్తాం. మా సబ్స్క్రైబర్స్ కూడా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం టేస్టీ మనీ అని యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది తమ్ముడికి. అందులో అయితే ఫ్రూట్స్ కూడా సేల్ అయితే చేస్తాడు. ఇక చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఇంకా అప్పుడప్పుడు అయితే మన ఛానల్లో కూడా కనిపిస్తుంది అనమాట, టేస్టీ మనీ యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్కి అయితే వెళ్ళి ఎవరైనా ఫ్రూట్స్ కావాలనుకుంటే మాత్రం తీసుకోండి, మెసేజ్ చేయండి. మీకైతే రిప్లై అయితే కంపల్సరీ రిప్లై ఇస్తారు అనమాట. ఇంకా అన్ని పనులలో అయితే ఇన్వాల్వ్ అవ్వడం అయితే మా చిన్నగానికి అయితే ఇష్టం అనమాట. ఇంకా నేను కూడా తీసా డాడీ ఇంకా ఒక్కొక్కటి అని చెప్పేసి ఆయన కూడా తీసి అవి డిప్ప గిన్నెలు అయితే పెడుతున్నాడు అన్నీ. ఇంకా పండిన తర్వాతకి ఏవి మాత్రం అందులో అయితే మళ్ళీ వదిలేస్తే మొత్తం బ్లాక్ అయిపోతాయి అనమాట, ఖరాబ్ అయిపోతుంది. అన్నీ తీసి కొంచెం గాలికి గాలికి పెట్టినా కూడా ముడత వచ్చేస్తుంది. మనం ఏదైనా ఒకటి లేయర్ గాలి పోకుండా కొంచెం పెద్ద ఉంటుంది కదా బెడ్షీట్ లాంటిది, అట్లాంటిది అయితే కప్పాలి. ఎందుకంటే ఫ్రూట్స్ అయితే ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా ఈ ఫ్రూట్స్ అయితే మేము ఫ్రిడ్జ్లో అయితే పెట్టాము. ఫ్రిడ్జ్లో పెడితే స్వీట్నెస్ అనేది పోతుంది అనమాట. అందుకే మ్యాంగోస్ అయితే ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టాము. మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తింటేనే స్వీట్ ఉంటాయి. అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే దాని టేస్ట్ అంతా పోతుంది అనమాట, మనకి సప్పదనం వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి మేమైతే బయటలోనే పెడతాము. ఇంకా తీసిన వెంటనే ఇంకా కొన్ని 2-3 అయితే మేము తిన్నాము. తిన్న తర్వాతకి ఇక ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసినాము. మొత్తానికైతే ఈ వీడియో అయితే ఇట్లా వచ్చేసింది. మీరు కూడా లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇక మీరు మర్చిపోకుండా ఇక తెలుసు కదా నోటిఫికేషన్ రావడానికి ఏం చేయాలనో, ఇక గంట బెల్ అయితే కొట్టేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని అయితే షేర్ కూడా చేయండి, అట్లనే కామెంట్స్ కూడా చేయండి. చూసిన వాళ్ళు అయితే లైక్స్ అయితే చేస్తలేరు, లైక్ అయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. అలానే సపోర్ట్ చేయండి. ఈ 1 weekలో అయితే మంచిగా అంటే రీచ్ అయితే వస్తున్నది, సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అయితే అయినారు. ఇంకా అలానే కొత్త వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఇక మా చిన్న అయితే ఎన్ని గానం ఉన్నాయని చెప్పేసి 1 2 3 అని అయితే కౌంట్ చేస్తున్నాడు. ఇంకా వీడియోస్ అయితే పెట్టినా కదా, మా చిన్న అయితే బాగా తింటాడు అనమాట. ఇంకా మామిడి పండ్లు. మా మిన్న అయితే అసలు ఒక్కసారి ఎక్స్ప్రెషన్ చూసిర్రు కదా, అస్సలు తినలేదు. ఫస్ట్ టైం అయినా సరే చిన్న అయితే బాగా తిన్నాడు. ఇక వీడియో అయితే ఎండ్ వరకు అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.